మొదటి రోజు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు హోంమంత్రి అనిత. రాష్ట్రంపై సైకోల కళ్లు పడకూడదని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. ఏర్పాట్లపై భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అయితే అమ్మవారిని దర్శించుకున్నారు హోమ్ మినిస్టర్ అనిత ప్రస్తుతం ఉన్నారు. మేడం, అమ్మవారిని దర్శించుకున్నారు, ఏమనుకోరుకున్నారు? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అవన్నీ జరగాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి. ఎటువంటి సైకోలకు కూడా ఇలాంటి చోట ఉండకూడదు అన్న ఒక ఉద్దేశం. అట్ ద సేమ్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని 2047కి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న కోరిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉండాలని కోరుకున్నారు. అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. భక్తులతో స్వయంగా మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారు? ఏర్పాట్ల గురించి ఏమైనా చెప్పారు? గురించి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఒకటి, దర్శనాల విషయంలో కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సెపరేట్ లైన్ ద్వారా పంపించమని చెప్పాం. ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం మీద అమ్మవారిని దర్శించుకొని ఏదైతే భక్తులను కూడా డైరెక్ట్ గా అడిగిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఎలాంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటామంటూ కూడా భక్తులకి స్వయంగా హోంమంత్రి చెప్పిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ.